సింగరెడ్డి మండల పరిధిలో గల గిరేలకాయలపల్లి గ్రామం నుంచి మైప సైదులు అనే రైతు తను సుజాత నగర్ మండలంలో గల శ్రీ ఆంజనేయ ట్రేడర్స్ అనే విత్తనాల షాప్ నుంచి US 7067 అనే పత్తి విత్తనం తీసుకుని తన వ్యవసాయ భూమిలో సాగు చేయగా తను వేసిన పంటకు ఖాతా పూత సరిగా రాలేదు అని మండల వ్యవసాయ అధికారి గారైన నాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే విషయంలో భాగంగా ఈరోజు మైప సైదులు గారి వ్యవసాయ క్షేత్రానికి ఈరోజు వచ్చి మేము పంటను పరిశీలించడం జరిగింది. ఈ పంట పరిశీలించి ఈ విషయాన్ని మా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే మా జిల్లా వ్యవసాయ అధికారి గారికి, అలాగే కృషి విజ్ఞాన కేంద్రం సైంటిస్టులకు ఈ విషయం తెలియజేయడం జరుగుతుంది. మైప సైదులు, మా విలేజ్ వచ్చేసి గిరేలకాయలపల్లి సింగరేణి మండలం ఖమ్మం డిస్టిక్ అండి. నేను ఒక వ్యవసాయం చిన్నపాటి రైతు వ్యవసాయం చేసుకుంటాను. నేను పత్తి వేసుకున్నాను, పత్తి పంట వేసుకున్నా. పత్తి గింజల ప్యాకెట్లు తెచ్చింది సుజాత నగర్ శ్రీ ఆంజనేయ ట్రేడర్స్ అనే ఒక షాపులో సీతంపేట. అక్కడ నుండి తెచ్చి పంట వేసుకున్నాను. పంట వేసుకున్నాక 2 నెలల నుంచి 3 నెలలు అయింది. 3 నెలలు కాపు రావట్లేదు. కాపు రాకపోయేసరికి షాప్ వాళ్ళకి నేను పోయి కంప్లైంట్ ఇచ్చిన. కంప్లైంట్ ఇస్తే మీరు చెట్లు వీడియోలు ఫోటోలు పెట్టినారు, అన్నీ పెట్టినాం, బిల్లులు పెట్టినాం. వాళ్ళ రెస్పాన్స్ అని లేనప్పుడు మరి ఒకరోజు ఒక 5-6 కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడినాం. మేము షాప్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. మాట్లాడినాక కంపెనీ వాళ్ళని పంపిస్తా ఉన్నారు, పంపించారు. కంపెనీ వాళ్ళు వచ్చి చూసినారు. ఒక రైతుగా నువ్వైతే నష్టపోయిందైతే వాస్తవం, లైవ్ చూసినాం. కానీ నీకు ఏదన్నా DNA టెస్ట్కి మేము ఒక షాంపుల్ పట్టకపోతున్నాం, షాంపుల్ పాస్ అయితేనే మేము చేయగలుగుతాం, లేకపోతే లేదన్నారు. వాళ్ళు పోయి కూడా ఇప్పుడు వచ్చిపోయి 10 రోజులు అయింది, చేలు దులుపుకొని అక్కడే ఉన్నారు. షాప్ ఓనర్కి ఫోన్ చేస్తే ఈయన సేటు కూడా రావట్లేదు, పట్టించుకోవట్లేదు. నాకైతే క్రాప్ రాలేదు. అతి దారుణంగా పంట నష్టపోయినా. నేను తెచ్చుకుంది 17 ప్యాకెట్లు 7067 అనే వెరైటీ 17 ప్యాకెట్లు 8 ఎకరాల్లో వేయడం జరిగింది. ఒక్క కాయ లేదు, పూత లేదు. నాకు పంట పూర్తిగా నష్టపోయినా. కంపెనీ నమ్ముకున్నా, కంపెనీ సీడ్ వేసుకున్నా, చేయాల్సిన విధానంగా మొత్తం చేశా. నేను అడుగు మందులు కానీ, పెట్టుబడులు పై మందులు కానీ, పిచికారి చేయడం కానీ, కింది మందులు వేయడం, కలుపులు, ఒక రైతు పంటకు చేయాల్సింది ప్రతిదీ చేసుకుంటూ పోయా. కానీ నాకు మాత్రం పంట దిగుబడి అనేది ఎక్కడ ఒక చెట్టుకు వచ్చేసి ఒక 3-4 కాయలు కూడా లేకపోవడం వల్ల అతి దారుణంగా నష్టపోయా. నాకు దీనికి తగ నష్టపరిహారం కట్టియకపోతే, ఈ రకంగా నన్ను ఆదుకోకపోతే, నేను మందు దాగి చావడం తప్ప ఆత్మహత్య చేసుకోవడం కంటే ఎక్కువ అంతకు మించి ఇంకేం లేదు. నేను ఒక్కరిని నాకు కనుక న్యాయం జరగకపోతే, నేను చచ్చిపోయినా నా వెనక రైతులు కనీసం కొంతమంది రైతులకు ఉపయోగపడేలాగా కంపెనీ మీద సాధించే వరకు నా ప్రాణాలు పోయేంత తీసుకుంటా. కానీ నేనైతే కంపెనీని వదిలిపెట్టను, తర్వాత ఆ సేటును వదిలిపెట్టను, షాపును వదిలిపెట్టను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.